ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడి మహాకృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నానండి. ఈ రోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, కీర్తనల గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంటుంది, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను అని భక్తిపరుడు దేవునికి చెప్తున్నాడు అనమాట. మరి మన స్నేహాలు ఎవరితో ఉన్నాయి? మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటామంటే పనికి మాలిన వారితో, వేషధారణ, ఇంకా చెప్పాలంటే అసలు టైం పాస్ ఎవరాలు చేసే వాళ్ళతోనే మన స్నేహాలు ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడ ఈయనైతే చెప్తున్నాడు, పనికి వాళ్ళ వారితో నేను పొందు చేసుకోను, సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ చేయను, వేషధారులతో పొందు చేయను, వాళ్ళతో నేను ఉండను అని తెగేసి చెప్తున్నాడు అనమాట. అలాగా మీ యొక్క జీవితంలో మీరు కూడా కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మీ భక్తి జీవితము, మీ యొక్క లైఫ్ అనేది, మీ చదువు అనేది, లేదా మీ ఉద్యోగం అనేది, మీ సంసారం అనేది ఖరాబ్ అవుతున్నట్లయితే వాళ్ళతో సాంగత్యం చేయకపోవడమే మీకు మేలు. వేషధారులతో పొందు చేయకపోవడమే మీకు మేలు. వేషధారులు హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అసలు అబద్ధం అతికినట్టు చెప్పాలి అంటే ఒక సామెత ఉంది కదా, అట్టి రీతిగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. హృదయంలో మాత్రము ప్రతి దానికి కూడా లెక్కలు వేసుకుంటూ పైకి మాత్రము మేము చాలా మంచివారము, నీ మేలే కోరుకుంటున్నాము అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వారి హృదయంలో వేషధారణ వల్ల నీ నాశనం కోరే ఆలోచనలు, ఉద్దేశాలు వాళ్ళ హృదయంలో ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగాలి, మీకు మేలుకరమైన పరిస్థితులు కలగాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు మీరు తీసుకోక తప్పదు. ఈ యొక్క భక్తి పరుల్లాగా మీరు కూడా ఒక కఠినమైన నిర్ణయాన్ని మీ జీవితంలో ఎదగడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మీకు ఏదైతే అడ్డుగా ఉన్నాయో, వదిలించుకోలేకపోతున్నారో, మీరు దాని విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో మేలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.